వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకముల గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా మన ఛానల్ యొక్క రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ యొక్క వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి జాగ్రఫీ. ఈ జాగ్రఫీలోని లాటిట్యూడ్స్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, లాంగిట్యూడ్స్, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ మెరిడియన్, వీటి గురించి చూద్దాం డీటెయిల్గా. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు జాగ్రఫీ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 7 కంట్రీస్ లార్జెస్ట్ ఇన్ ఏరియా వైజ్ లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అవేవో చూద్దాం. నెంబర్ 1 ఈజ్ రష్యా. ఏరియా పరంగా లార్జెస్ట్ కంట్రీ ఏంటంటే రష్యా. తర్వాత కెనడా, తర్వాత యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ఇండియా వచ్చేసి ఇన్ ద వరల్డ్ టాప్ 7th కంట్రీ. నెక్స్ట్ మనం ఇండియా పరంగా లార్జెస్ట్ స్టేట్స్, రాష్ట్రాలు, మన ఇండియాలో లార్జెస్ట్ స్టేట్స్ ఏరియా పరంగా చూద్దాము. నెంబర్ 1 వచ్చేసి రాజస్థాన్, నెంబర్ 2 మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత జమ్మూ కాశ్మీర్, 6th వచ్చేసి గుజరాత్, 7th కర్ణాటక, 8th ఆంధ్రప్రదేశ్, 8th వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ మన ఇండియాలో ఉన్న లార్జెస్ట్ స్టేట్స్ ఏరియా వైజ్. నెక్స్ట్ ఈక్వినాక్సెస్ పేరులోనే ఉంది కదా, ఈక్వి అని చూడండి, ఈక్వి అని పేరులోనే ఉంది. సో ఈక్వినాక్సెస్ అంటే అన్ ఈవెంట్ వెన్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. డే ఎంత సమయం ఉంటుందో నైట్ కూడా అంతే సమయం ఉండే రోజునే మనము ఈక్వినాక్సెస్ అంటాము. ఇంకా సీజన్స్ బట్టి డే అండ్ నైట్స్ టైమింగ్స్ మారుతూ ఉంటాయి. అంటే డే ఎక్కువగా ఉండటం, నైట్ తక్కువగా ఉండటం, ఒక్కొక్కసారి నైట్ ఎక్కువ, డే తక్కువ ఉండడం జరుగుతుంటాయి. వాటిని ఏమంటామంటే సోల్స్టైస్ అంటాం. సోల్స్టైస్ అన్ ఈవెంట్ వెన్ దెర్ ఈజ్ లాంగెస్ట్ డే ఆర్ నైట్ ఎయిదర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఆర్ సదరన్ హెమిస్ఫియర్. లాంగెస్ట్ డే అయినా ఉంటుంది లేదా లాంగెస్ట్ నైట్ అయినా ఉంటుంది. ఎయిదర్ అంటే ఏదో ఒకటి ఉండటం జరుగుతుంది. ఎక్కడ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ కానీ సదరన్ హెమిస్ఫియర్ కానీ. ఇప్పుడు మనం ఇక్కడ గ్లోబ్ తీసుకున్నామంటే పైన అంతా నార్థన్ హెమిస్ఫియర్, కిందిదంతా సదరన్ హెమిస్ఫియర్. నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ అంటాం కదా, అలా. నెక్స్ట్ సీజన్స్ బట్టి మారుతూ ఉంటాయని చెప్పాను కదా, ఆ సీజన్స్ బట్టి ఏ రోజు ఎక్కువ డే ఉంటుంది, ఏ రోజు ఎక్కువ నైట్ ఉంటుంది, అలాగే డే అండ్ నైట్ ఈక్వల్ ఏ రోజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 21st మార్చ్ ప్రతి ఇయర్ స్ప్రింగ్ ఈక్వినాక్స్, అంటే ఈక్వల్ డే అండ్ నైట్ ఉండటం జరుగుతుంది. అలాగే 21st జూన్ వచ్చేసి సమ్మర్ సోల్స్టైజ్, అంటే లాంగెస్ట్ డే ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. లాంగెస్ట్ డే ఉంటుందన్నమాట, ఎక్కువ పగలు పూట ఉండటం జరుగుతుంది 21st జూన్. నెక్స్ట్ 23rd సెప్టెంబర్ వచ్చేసి ఆటమ్ ఈక్వినాక్స్, ఈక్వల్ డే అండ్ నైట్, ఎప్పుడు 23rd సెప్టెంబర్. అలాగే 22nd డిసెంబర్ వచ్చేసి వింటర్ సోల్స్టైజ్, ఇప్పుడు లాంగెస్ట్ నైట్ ఉంటుంది. ఇక్కడ సమ్మర్ సోల్స్టైజ్లో 21st జూన్ వచ్చేసి లాంగెస్ట్ డే, నార్దర్న్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఉంటుంది. ఇక 22nd డిసెంబర్ వచ్చేసి వింటర్ సోల్స్టైజ్, లాంగెస్ట్ నైట్ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాటిట్యూడ్స్ గురించి మనము ఇన్డెప్త్గా చూద్దాము. ఈ లాటిట్యూడ్స్ అనగా హారిజాంటల్ లైన్స్, సర్క్యులర్ లైన్స్. ఇక్కడ గీసాం కదా డయాగ్రామ్లో ఉన్నట్టు, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఇలా గీసుకుంటూ వెళ్ళడే లాటిట్యూడ్స్ అంటాము. ఇవన్నీ హారిజాంటల్గా గీయటం జరుగుతుంది. సో హారిజాంటల్ గీసిన లైన్స్ని, సర్క్యులర్ లైన్స్ని ఏమంటాము? లాటిట్యూడ్స్ అని అంటాము. ఫస్ట్ పాయింట్ అదే, హారిజాంటల్ సర్క్యులర్ లైన్స్ విచ్ ఎన్సర్కిల్స్ ది ఎర్త్ ఇన్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్. ఇలా ఈస్ట్ నుంచి ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ ఇలా దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఈ సర్కిల్కి తీసుకుంటే ప్యారలల్గా
ఉండటం జరుగుతుంది. 0 degrees ఈక్వేటర్, ఇక్కడ చూసాం కదా 0 degrees రాసాం కదా. 0 degrees ఈక్వేటర్ ఈజ్ గ్రేటెస్ట్ సర్కిల్ ఆర్ లాటిట్యూడ్ ఆన్ అర్త్. ఈ గ్లోబ్ పరంగా చూసుకుంటే గ్రేటెస్ట్ సర్కిల్ అంటే పెద్ద డయామీటర్ గల సర్కిల్ ఏదంటే ఈ 0 degrees లాటిట్యూడ్. పైనుంచి చిన్నగా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ మధ్యలో మిడిల్కి వచ్చేసరికి ఇది 0 degrees. కాబట్టి 0 degrees నుంచి ఇటు సైడ్ అంతా నార్త్, కిందదంతా సదరన్ హెమిస్ఫియర్. ఇక్కడ చూసాం కదా సౌత్ హెమిస్ఫియర్, నార్త్ హెమిస్ఫియర్. ఈ 0 degrees అనేది గ్రేటెస్ట్ సర్కిల్ ఆర్ లాటిట్యూడ్ ఆన్ అర్త్. పెద్ద డయామీటర్ కలిగింది కాబట్టి ఇది గ్రేటెస్ట్ సర్కిల్. ఇప్పుడు లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 181 ఉన్నాయి. ఎలా అంటే ఈ 0 degrees ఈక్వేటర్ ఉంది కదా, ఇది ఒకటి ప్లస్ ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇలా సర్కిల్స్ ఎన్ని ఉంటాయంటే 90 ఉంటాయి, 90 degrees. సో 90 లాటిట్యూడ్స్, నార్త్ సైడ్ 90, అలాగే సౌత్ సైడ్ కనుక 90, టోటల్ 180 + 1 181 లాటిట్యూడ్స్ ఇంక్లూడింగ్ ఈక్వేటర్. 0 degrees అంటే ఈక్వేటర్. టోటల్ 181 లాటిట్యూడ్స్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, ఈచ్ డిగ్రీ ఆఫ్ లాటిట్యూడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 69 మైల్స్. 69 మైల్స్ని కిలోమీటర్స్గా మారుస్తే 111 kilometers అపార్ట్. ఇక్కడ చూసాం కదా, మనము ప్రీవియస్గా గీసాం. ఇక్కడ నుంచి ఇలా లాటిట్యూడ్స్ గీసుకుంటూ వస్తాం కదా, ఇలా ఒక లాటిట్యూడ్కి ఇంకో లాటిట్యూడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 69 మైల్స్. 69 మైల్స్ అంటే 111 kilometers. డ్యూరింగ్ సమ్మర్ ఇన్ ఆర్కిటిక్ రీజియన్ సన్లైట్ విల్ ఫాల్ కంప్లీట్లీ. ఆర్కిటిక్ రీజియన్ 1 to 2 months, 1 నుండి 2 నెలలకి సన్లైట్ అలాగే ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఆర్కిటిక్ రీజియన్. దీన్నే ఏమంటామంటే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. అంటే నైట్ పూట కనుక సన్ ఉంటాడు కాబట్టి ఈ ల్యాండ్ని మిడ్ నైట్ సన్ అని అంటాము. ఎలా అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసాం కదా, ఈ ఆర్కిటిక్ రీజియన్, ఇదంతా ఆర్కిటిక్ రీజియన్ అనమాట. ఇక్కడ ఉన్నదంట అంటార్కిటిక్ సర్కిల్. సో అంటార్కిటిక్ రీజియన్. ఈ ఆర్కిటిక్ రీజియన్లో 1 to 2 months సన్లైట్ ఉండటం జరుగుతుంది. అంటే నైట్ కూడా సన్లైట్ ఉంటాడు కాబట్టి దీన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటాం. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ సర్కిల్ అంటే సన్ను తీసుకుంటే సన్లైట్ మనకి ఫాల్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఫాల్ అవుతుంది. సో ఈ గ్లోబు ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతుంది, ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతుంది. కానీ సన్ ఇక్కడే ఉంటాడు, మన అర్త్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పగలుపూట నైట్ పూట అంటే 1 నుంచి 2 నెలల వరకు ఇక్కడ సన్లైట్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ డే ఉంటుంది, ఇటు సైడ్ లైట్ పడదు కాబట్టి ఇది నైట్ అవుతుంది. సో కానీ ఇక్కడ ఆర్కిటిక్ రీజియన్లో మాత్రం తీసుకుంటే డే అండ్ నైట్ సన్లైట్ పడుతూ ఉంటుంది 1 to 2 months. కాబట్టి దీన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని అంటాము. అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ గ్లోబ్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి 23 degrees 30 minutes నార్త్ దగ్గర ఉండేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 23 degrees 30 minutes సౌత్ సైడ్ ఉండేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాలో పాస్ అవుతూ వస్తుంది. ఆ లైన్ అనేది ఇండియాలో పాస్ అవుతూ వస్తుంది. ఎక్కడో చూద్దాము. ఇదిగో ఇక్కడ ఉంది కదా డయాగ్రామ్లో, ఇదంతా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 23 degrees ఇక్కడ రాసాం చూడండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి 23 degrees 30 minutes నార్త్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సౌత్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి వెళ్ళిపోతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఇండియన్ స్టేట్స్ ఆర్, ఫస్ట్ స్టార్టింగ్ 1 ఉంది కదా అది గుజరాత్, సెకండ్ వచ్చేసి రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్, 4th ఛత్తీస్గఢ్, 5th జార్ఖండ్, 6th వెస్ట్ బెంగాల్, 7th త్రిపుర, 8th మిజోరం. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియన్ స్టేట్స్లో 8 స్టేట్స్గా ట్రావెల్ అవుతూ వెళ్తుంది. పాసెస్ త్రూ 8 states ఇన్ ఇండియా. ఇక్కడ మనం చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కట్స్ ద రివర్ మాహీ ట్వైస్. ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్కి ఇక్కడ మాహీ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఆ మాహీ రివర్ని 2 times కట్ చేస్తుంది.
ఒకటి గుజరాత్లో కట్ చేస్తే నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఇంకోసారి కట్ చేస్తుంది. సో దీనిపైన బిట్స్ అడగటం జరుగుతుంది ఎగ్జామ్స్లలో. ఇప్పటికే 2 టైమ్స్ నేను చూశాను బిట్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఈ లాటిట్యూడ్స్లో మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23 degrees 30 minutes చూసాం కదా. వీటిపైన ఇంకా క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే 20 degrees లాటిట్యూడ్స్ పైన ఎన్ని స్టేట్స్ పాస్ అవుతాయి మన ఇండియాలో అని అడగచ్చు. సో ఇలాంటివి కొన్ని ఇప్పుడు రాశాను, చూద్దాం. 23 degrees నార్త్ లాటిట్యూడ్లో స్టేట్స్ పాస్ త్రూ మన ఇండియాలో స్టేట్స్ 3 స్టేట్స్లో పాస్ అవుతూ వెళ్తుంది. అదేంటంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. అలాగే 22 degrees నార్త్ వచ్చేసి గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ 5 స్టేట్స్తో పాస్ అవుతూ వెళ్తుంది. మనం 23 degrees 30 minutes నార్త్ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ చూసాం కదా, అవి 8 స్టేట్స్తో పాస్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ 24 degrees నార్త్ వచ్చేసి 8 స్టేట్స్ 24 degrees నార్త్ కనుక 8 స్టేట్స్ పాస్ అవుతూ వెళ్తుంది. కానీ ఒకటి చేంజ్ అవుతూ వెళ్తుంది ఒక స్టేట్, అదేదో చూద్దాం. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తీసుకుంటే ఛత్తీస్గఢ్ ఉంది, కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్ లేదు, ఉత్తరప్రదేశ్ ఉంది. సో అదే చేంజ్, ఉత్తరప్రదేశ్. ఇది 24 degrees నార్త్. నెక్స్ట్ 26 degrees నార్త్ వచ్చేసి 7 స్టేట్స్తో పాస్ అవుతూ వెళ్తుంది. 26 degrees లాటిట్యూడ్ ఏదంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ నాగాల్యాండ్ 7 స్టేట్స్. నెక్స్ట్ లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ చూసాం కదా, హారిజాంటల్ లైన్స్ వచ్చేసి లాటిట్యూడ్స్. ఇక్కడ హారిజాంటల్ లైన్స్ వచ్చేసి లాటిట్యూడ్స్. అదే వర్టికల్ లైన్స్ కనుక గీస్తే మన గ్లోబ్ని అవి లాంగిట్యూడ్స్ అంటాము. ఇక్కడ చూద్దాం లాంగిట్యూడ్స్, వర్టికల్ లైన్స్ ఉండేటివి లాంగిట్యూడ్స్. దీస్ ఆర్ వర్టికల్ లైన్స్ డౌన్ ఆన్ అర్త్ సర్ఫేస్. ఈ అర్త్ సర్ఫేస్ కనుక తీసుకుంటే ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ డౌన్కి, నార్త్ టు సౌత్ డౌన్ గీసుకుంటూ వస్తే ఇవన్నీ వర్టికల్ లైన్స్ లాంగిట్యూడ్స్ అని అంటాము. ఆన్ అర్త్ దే ఆర్ హాఫ్ సర్కిల్స్ రన్నింగ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. హాఫ్ సర్కిల్స్ అంటే ఇప్పుడు మనం చూసే ఒక సైడ్ 2D డయాగ్రామ్, ఇంకోటి వెనక సైడ్ ఉంటుంది కదా, ఈ సర్కిల్ అనేది వెనక భాగాన ఉండేది ఇంకో హాఫ్ సర్కిల్, టోటల్ ఫుల్ సర్కిల్. ఇప్పుడు మనం చూసేది హాఫ్ సర్కిల్. సో హాఫ్ సర్కిల్ రన్నింగ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఈ వర్టికల్స్ లైన్స్నే మనం లాంగిట్యూడ్స్ అంటాము. ఈ వర్టికల్స్ లైన్స్లో 0 degrees, ఈ 0 degrees ఉండే లాంగిట్యూడ్ వచ్చేసి ప్రైమ్ మెరిడియన్, దీన్ని ప్రైమ్ మెరిడియన్ అంటాము. అక్కడ 0 degrees ఉన్న లాటిట్యూడ్ వచ్చేసి ఈక్వేటర్ అంటాం, ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ అంటాం. ఈ ప్రైమ్ మెరిడియన్ మన గ్లోబ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లండన్లోని గ్రీన్విచ్ అనే సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనము టైంని ఏమంటామంటే గ్రీన్విచ్ మీన్ టైం, GMT, గ్రీన్విచ్ మీన్ టైం అని అంటాము. 180 degrees లాంగిట్యూడ్ ఇస్ కాల్డ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఈ 0 degrees నుంచి ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ గీసుకుంటూ వెళ్తే 180 degrees ఉంటాయి, 180 లాంగిట్యూడ్స్ ఉంటాయి. అలాగే వెస్ట్ సైడ్స్ కనుక గీసుకుంటూ పోతే 180 degrees లాంగిట్యూడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ 180 degrees ఈస్ట్ వెస్ట్ ఈ రెండు కలిసి ఒకే సర్కిల్ కదా, ఇదో చూడండి ఇదంతా ఒకటే సర్కిల్ కదా, దీనినే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. 180 degrees లాంగిట్యూడ్ ఇస్ కాల్డ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. నెక్స్ట్ 180 degrees ఈస్ట్ వెస్ట్ ఈ సేమ్ లాంగిట్యూడ్. ఇప్పుడు చెప్పాం కదా 180 degrees ఈస్ట్ వెస్ట్, ఇది వెస్ట్ ఇది ఈస్ట్, ఇది సేమ్ లాంగిట్యూడ్. వేర్ ద డేట్ చేంజెస్ బై ఎగ్జాక్ట్లీ 1 day వెన్ క్రాస్డ్. ఈ డేట్ ఇక్కడ మిడిల్లో ఏముంటుంది, 0 degrees ప్రైమ్ మెరిడియన్ ఉంటుంది. ఈ 180 degrees ఈస్ట్ వెస్ట్ వచ్చేసి 1 day చేంజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ అంటే సన్ తీసుకున్నామంటే సన్లైట్ ఇలా ఫాల్ అవుతుంది, అంటే ఇక్కడ అంతా డే ఉంటుంది,
ఈ హాఫ్ సర్కిల్ డే ఉంటుంది, ఈ హాఫ్ సర్కిల్ నైట్ ఉంటుంది. కాబట్టి ఈ 180 డిగ్రీస్ ఈస్ట్ వెస్ట్ అనే లాంగిట్యూడ్స్ వచ్చేసి వన్ డే చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సైడ్ మార్నింగ్ ఉంటుంది, ఇటు సైడ్ నైట్ ఉంటుంది. కాబట్టి వన్ డే చేంజ్తో 180 డిగ్రీస్ ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్ అనేది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఐడియల్ వాజ్ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1884 ఇయర్ 1884లో ఎస్టాబ్లిష్ చేశారు. పాసెస్ త్రూ ది మిడ్ పెసిఫిక్ ఓషన్. ఈ మిడ్ పెసిఫిక్ ఓషన్తో పాస్ అవుతూ వెళ్తుంది ఈ డేట్ లైన్, ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఇప్పుడు లాంగిట్యూడ్స్, మనం లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయో చూసాం కదా, 181 లాటిట్యూడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లాంగిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయంటే 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ మిడిల్ది మనము 0 డిగ్రీస్ పెరిమెరిడియన్ అన్నాం కదా. ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ గీసుకుంటూ వెళ్తే పర్టికులర్ లైన్స్ 180 డిగ్రీస్ ఉంటాయి, 180 ఉంటాయి. అలాగే వెస్ట్ సైడ్ గీసుకుంటూ వెళ్తే 180 ఉంటాయి. సో 180 రెండు కలిసి ఒకటే ఏందది ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఈ 180 డిగ్రీస్ ఈస్ట్ వెస్ట్ కలిసి ఒకటే సర్కిల్. ఈ 180 డిగ్రీస్ ఈస్ట్ వెస్ట్ కలిసి ఒకటే సర్కిల్ కదా. సో వెస్ట్ సైడ్ ఎన్ని ఉంటాయి, 179 ఉంటాయి. అలాగే ఈస్ట్ సైడ్ 179 ఉంటాయి. టోటల్ ఇక్కడ చూడండి 179 డిగ్రీస్ ఈస్ట్, 179 డిగ్రీస్ వెస్ట్. అలాగే ఒక సర్కిల్ 180 డిగ్రీస్ ఈస్ట్ వెస్ట్ కలిసి ఒక సర్క్యులర్ లైన్ 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్. టోటల్ కలిపితే 360 లాంగిట్యూడ్స్. సో 181 లాటిట్యూడ్స్, 360 లాంగిట్యూడ్స్. మనకి మన ఎర్త్లో 24 అవర్స్, ఎర్త్కి 24 అవర్స్ ఉంటాయి. సో సర్కిల్ గ్లోబ్లో 360 డిగ్రీస్ ఉంటే 360 డిగ్రీస్ బై 24 అవర్స్ వేస్తే ఒక అవర్కి ఎంత డిగ్రీస్ అంటే 15 డిగ్రీస్. 1 అవర్కి 15 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనమాట. When we cross or move the ideal line, we are changing one day before or after. చూసాం కదా. నెక్స్ట్ మన ఇండియాలో వచ్చేసి ఒకే టైం జోన్ ఉంటుంది. రష్యాలో అయితే 11 టైం జోన్స్ ఉంటాయి. ఈ లాంగిట్యూడ్స్ పరంగా చేంజ్ అవ్వడం, టైం చేంజ్ అవుతూ జరుగుతుంది. ఎలా అంటే సర్కిల్లో వెస్ట్ సైడ్ తీసుకుంటే గెయినింగ్ టైం, వెస్ట్ సైడ్ ఈజ్ గెయినింగ్ టైం. అదే ఈస్ట్ సైడ్ కనుక తీసుకుంటే లాజింగ్ టైం. ఇది కేవలం లాంగిట్యూడ్స్లోనే జరుగుతుంది. సో అలా మన ఇండియాలో వచ్చేసి 1 టైం జోన్ ఉంటుంది, రష్యాలో వచ్చేసి 11 టైం జోన్స్ ఉంటాయి. వీటిపైన కూడా బిట్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ మెరిడియన్. ఇందాక డిస్కస్ చేసిన గెయినింగ్ టైం, లాజింగ్ టైము ఈ స్టాండర్డ్ మెరిడియన్లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చెప్తాను చూడండి. జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం. అదే మన ఇండియాలో పాస్ అయ్యే లాంగిట్యూడ్ వచ్చేసి 82 డిగ్రీస్ 30 మినిట్స్ ఈస్ట్. దీన్ని మనము ఇండియాలో ఏమంటామంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ఇండియన్ స్టాండర్డ్ టైం 360 డిగ్రీస్ బై 24 అవర్స్ వేస్తే 15 డిగ్రీస్ వస్తుంది. 15 డిగ్రీస్ ఇది 1 అవర్కి ఉన్న డిగ్రీస్. అలాగే మన ఇండియాలో 82 డిగ్రీస్ 30 మినిట్స్ లాంగిట్యూడ్ వెళ్తుంది కదా. సో ఇది ఎంత డిగ్రీస్తో చేంజ్ అంటే ఎంత అవర్స్తో చేంజ్ అయ్యి ఉంటుందో మనం ఇప్పుడు 15 డిగ్రీస్తో వేసి చూస్తే తెలుస్తుంది. సో 82 డిగ్రీస్ బై 30 మినిట్స్, 82 డిగ్రీస్ 30 మినిట్స్ బై 15 డిగ్రీస్ వేస్తే 5 అవర్స్ 30 మినిట్స్. అంటే గ్రీన్విచ్ మీన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి చేంజ్ వచ్చేసి 5 అవర్స్ 30 మినిట్స్. అదే మనము ఇక్కడ వేసిన పాయింట్. నెక్స్ట్ మన ఇండియన్ స్టేట్స్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ హ్యాడ్ టచ్డ్ బై బోత్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ స్టాండర్డ్ మెరిడియన్. ఇక్కడ చూసాం కదా, ఇది స్టాండర్డ్ మెరిడియన్, ఐఎస్టీ
ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇక్కడ మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా గీసుకుంటూ పోతే ఈ ఐఎస్టీ లైన్ అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ రెండు టచ్ అయ్యే స్టేట్స్ ఏవంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఇలా ఇలా టచ్ అవుతూ వెళ్తుంది కదా. సో ఇక్కడ ఇవి కూడా బిట్స్ అడగటం జరుగుతుంది ఎగ్జామ్స్లలో. నెక్స్ట్ పాయింట్, లాంగిట్యూడినల్ డిఫరెన్స్ బిట్వీన్ సౌరాష్ట్ర గుజరాత్ ఇన్ వెస్ట్ టు అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఈస్ట్ ఈస్ 30 degrees. ఇందాక మనము చెప్పుకున్నట్లుగా అర్త్లో ఇటు సైడ్ వచ్చేసి గెయినింగ్ టైం, ఇటు సైడ్ వచ్చేసి లోజింగ్ టైం కదా. ఇప్పుడు మనం ఇండియా కనుక గీసుకున్నట్లయితే ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది కదా. ఇండియన్ స్టాండర్డ్ టైం ఈ ఐఎస్టీకి ఇటు సైడ్ లోజింగ్ టైం, ఇటు సైడ్ గెయినింగ్ టైం. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు సన్ను ఈస్ట్ సైడ్ ఉదయిస్తాడు, రైజింగ్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ ఉదయిస్తే సన్లైట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్కి సన్ ఫాల్ అవ్వడానికి టైం ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 2 hours డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ లాంగిట్యూడ్స్ లైన్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్లోని సౌరాష్ట్రకి చేంజ్ 30 degrees ఉంటుంది. సో 15 degreesకి 1 hour అయితే 30 degreesకి 2 hours కదా. కాబట్టి ఈ సౌరాష్ట్ర గుజరాత్కి అలాగే అరుణాచల్ ప్రదేశ్ మధ్య టైం డిఫరెన్స్, లాంగిట్యూడినల్ డిఫరెన్స్ వచ్చేసి 30 degrees, అంటే 2 hours చేంజ్ ఉంటుంది. ఇది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిఫరెన్స్ ఇన్ లోకల్ టైం బిట్వీన్ సౌరాష్ట్ర ఇన్ వెస్ట్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఈస్ట్ ఈస్ 2 hours. 30 degrees అంటే 2 hours, 15 degrees అంటే 1 hour. కాబట్టి 2 hours చేంజ్ ఉంటుంది. 82 degrees 30 minutes ఈస్ట్ స్టాండర్డ్ మెరిడియన్ పాసెస్ త్రూ ఇండియన్ స్టేట్స్ ఆర్. ఈ ఐఎస్టీ లైను మన ఇండియాలో ఉన్న స్టేట్స్ ఏ స్టేట్స్తో టచ్ అవుతూ వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఎంటర్ అవుతుంది, మధ్యప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, దెన్ ఆంధ్రప్రదేశ్. ఈ 5 స్టేట్స్తో పాస్ అవుతూ వెళ్తుంది ఐఎస్టీ. డిగ్రీస్ అడిగితే ఇంకా 82 degrees 30 minutes ఈస్ట్. 82 degrees 30 minutes ఈస్ట్ ఎంటర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అట్ శంకర్గర్ ఫోర్ట్. శంకర్గర్ ఫోర్ట్తో స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడుందంటే మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఉంది. తర్వాత మధ్యప్రదేశ్ని కట్ చేస్తుంది, దెన్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, జాగ్రఫీ పరంగా ది అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియా వచ్చేసి 3.28 million square kilometers. 3.28 million square kilometers ఏరియా కలిగి ఉంది మన భారతదేశం. అదే ప్రపంచంలో ఎంత % కలిగి ఉందంటే టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ వరల్డ్, ఇన్ దట్ ది పర్సంటేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ 2.4% ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న ఏరియాతో పోలిస్తే మన ఇండియా 2.4% కలిగి ఉంది. నెక్స్ట్ మనము ఇప్పుడు లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్, లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ మ్యాప్ ద్వారా చూద్దాం. ఇక్కడ లాటిట్యూడ్స్, ఇవి లాంగిట్యూడ్స్, మొత్తం గ్లోబ్ కదా కాబట్టి సర్క్యులర్గా ఇట్లా గీసాను అనమాట. ఇక్కడ మనకి లాటిట్యూడ్ ఏం టచ్ అవుతుందంటే 37 degrees 60 minutes నార్త్. కింద కన్యాకుమారి దగ్గర ఏది టచ్ అవుతుందంటే 8 degrees 4 minutes నార్త్. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ వచ్చేసి గుజరాత్, ఇక్కడ 68 degrees 7 minutes ఈస్ట్. ఇటు సైడ్ అరుణాచల్ ప్రదేశ్తో చూస్తే 97 degrees 25 minutes, 97 degrees 25 minutes ఈస్ట్తో టచ్ అవుతుంది. సో మనం నార్త్ టు సౌత్ డిస్టెన్స్ ఎంత ఉందంటే, నార్త్ టు సౌత్ డిస్టెన్స్ వచ్చేసి
3214 కిలోమీటర్స్. అలాగే ఈస్ట్ టు వెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 2933 కిలోమీటర్స్. ఇవి మన ఇండియాకున్న లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ యొక్క ఎక్స్టెంట్స్. మనం జాగ్రఫీలోని లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అలాగే స్టాండర్డ్ మెరిడియన్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకున్నాం కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.